నీటి నుంచి గ్రూప్ 3 రాత పరీక్షలు. రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 సర్వీసుల పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఆది సోమవారం ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షలకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 ఉంటుంది. 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 3 పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. గ్రూప్ 3 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి పేపర్ పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని కమిషన్ ప్రకటించింది. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ను 3 పేపర్లకు ఉపయోగించుకోవాలని సూచించింది. టెట్ వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం. ఈ నెల 22 వరకు గడువు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వివరాల్లో తప్పులుంటే ఈ నెల 22 వరకు సవరించుకోవచ్చని టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. 16వ తేదీ నాటికి మొత్తం 1,26,052 దరఖాస్తులు అందాయన్నారు. అందులో పేపర్ 1కు 39,741, పేపర్ 2కు 75,712 మంది, రెండింటికి 10,599 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 4 రోజుల గడువు ఉన్నందున మరో 50,000 దరఖాస్తులు అందవచ్చని భావిస్తున్నారు. 10 పరీక్షల ఫీజు 28 వరకు గడువు పొడిగింపు. రాష్ట్రంలో వచ్చే మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ. కృష్ణారావు తెలిపారు. తొలుత ప్రకటించిన గడువు ఈ నెల 18వ తేదీతో ముగియనుంది.